IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడిచిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీని, అలాగే ఇతర కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా ఇలా పలువురిని కలవటం జరిగింది. సో ఓవరాల్గా కాన్సెప్ట్ ఏంటి అంటే త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్, సో ఏపీకి మరిన్ని నిధులను రాబట్టేటువంటి ప్రక్రియ. సో ఈ నేపథ్యంలోనే ఆయన వెళ్ళటం జరిగింది. సో ఇవన్నీ కూడా కొంతవరకు సఫలీకృతం అయినట్లుగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నితిన్ గడ్కరీతో జరిగినటువంటి సమావేశాలు కావచ్చు, జేపీ నడ్డాతో జరిగినటువంటి సమావేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలు ఇచ్చినాయి అనేది తెలుస్తుంది. ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చెప్పినటువంటి విషయాల ప్రకారం విజయవాడకు ప్రజెంట్ కంప్లీట్ కాబోతున్నటువంటి తూర్పు బైపాస్తో పాటుగా పశ్చిమ బైపాస్కు ఆమోదం తెలిపారని, అలాగే ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి సానుకూలంగా స్పందించారని, ఎంత ఖర్చు అయినా సరే కేంద్రమే పూర్తిగా భరించి ఔటర్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేస్తుందని. అయితే ప్రస్తుతం వేస్తున్నటువంటి తార్ రోడ్లు కాకుండా ఇవి వేస్తున్నప్పుడు వీటి వల్ల వర్షాలు పడటం వల్ల, వరదలు రావటం వల్ల ఈ రోడ్లు ఎక్కువగా పోతున్నాయని, వర్షాల కారణంగా త్వరగా కొట్టుకుపోతున్నాయని, మెయింటెనెన్స్కి మరలా చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుందని, ఇలాంటివి కాకుండా ఏపీ వ్యాప్తంగా ఇక నుంచి వేసే రోడ్లన్నీ కూడా హైవేలు అన్నీ కూడా సిమెంట్ రోడ్లే వేయాలని ఆలోచిస్తున్నట్లుగా కేంద్రం చెప్పినట్లుగా ఆయన తెలియజేశారు. అలాగే ఈ సీసీ రోడ్లకు సంబంధించి అత్యాధునిక టెక్నాలజీని వాడబోతున్నారని, దీని మీద ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ ఒక పరిశోధన చేస్తుందని, దీనికి సంబంధించి వాళ్ళు ఒక నివేదిక ఇవ్వబోతున్నారని, ఈ నివేదిక ఇచ్చిన తరువాత మరొకసారి కూర్చుని దీని మీద చర్చిద్దామని చెప్పి కూడా వారు సానుకూలంగా స్పందించి విషయాలు చెప్పినట్లుగా కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఇక విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు ఒక ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు ఆమోదం తెలిపినట్లుగా కూడా చెప్పారు. ఇక ఓవరాల్గా ఏపీలో ప్రస్తుతం రన్ అవుతున్నటువంటి స్టేట్ హైవేస్ అన్నింటినీ కూడా నేషనల్ హైవేస్గా గుర్తించి వాటిని కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్వహించేలాగా ఒప్పుకున్నారని, సో అన్ని విషయాల్లో కూడా చాలా సానుకూలంగా స్పందించారని, ఒక 20 రోజుల్లో టాటా వాళ్ళ నివేదిక వస్తున్నటువంటి నేపథ్యంలో 20 రోజుల తర్వాత దీని మీద కూర్చుని రోడ్లు, సీసీ రోడ్లు వేసే పరిస్థితి, ఇప్పటికే భూసేకరణ కూడా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీని గురించి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుందామని చెప్పినట్లుగా తెలుస్తుంది. సో అంటే మరొక 20 రోజుల్లో చంద్రబాబు మరొకసారి ఢిల్లీ టూర్ వెళ్ళబోతున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆయనతో పాటుగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా వెళ్లాల్సి ఉంటుంది అనేది ఒక అంచనా. ఓవరాల్గా ఇంకొక నెల రోజుల్లో ఇంకోసారి చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ జరగబోతుంది. ఇది పరిస్థితి.